మొత్తం మీరు చూసేది చూడబడే ప్రపంచం మొత్తం ఒకటే, మొత్తం అంతా కళ అనే మాట అంటున్నారు కదా గురుగారు, స్వప్నం అని. అయితే చూసేవాడు చూడబడేవాడు మొత్తం స్వప్నం అయినప్పుడు ఇంకా వాస్తవం ఏమున్నట్లు? వాస్తవం అని మనం దేన్నైతే ఉందంటున్నామో అదే ప్రస్తుతం కలగా ఉంది. వాస్తవాన్నే మనం భగవంతుడు అంటున్నాము. అవును గురుగారు. అది ఎప్పుడు ప్రపంచంగా వచ్చేసరికి అది భగవంతుడే ప్రపంచ రూపంగా కనిపించేసరికి, ప్రకటన అయ్యేసరికి ప్రపంచం అని పేరు పెట్టేసుకున్నాం. భగవంతుని యొక్క రెండో వైపు అనమాట అండి. కాయిన్కి బొమ్మ పొరుసులాగా ఇంకో వైపు భాగం ప్రపంచంగా ఉంది, మరొక వైపు ఏమో భగవంతుడిగానే ఉంది. భగవంతుడిగా సదా ఉంటుంది, ప్రపంచంలో తత్కాలంగానే ఉంటుంది, సదా ప్రపంచంగా ఉండదు. అవును గురుగారు. ఆ ప్రపంచం మరి సదా ఉండడం లేదు కాబట్టి కలే కదా అనాలి. సదా ఉంటే నిజమే అందు, సదా లేదే. అవును గురుగారు. ఒక సమయంలో ఉంటుంది, ఇంకో సమయంలో ఉండడం లేదు, ఎప్పటికప్పుడే మారిపోతూ ఉంది. అవును గురుగారు. మీరు మీ చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మీరు లేరు కదా. మీ శరీరం, మీ ఆకృతి, మీ రూపం ఇదంతా మారిపోయింది కదా. అవును గురుగారు. సదా మీరు సాక్షిగా చూస్తూనే ఉన్నారు. అవును గురుగారు. నామరూపాలుగా మారిపోతూ ఉంది, చూస్తుంటే రూపం మారిపోతూ ఉంది కదా. పేరేమో తల్లిదండ్రులు పెట్టారు, ఆ పేరు నిజం చేసుకున్నారు. అవును గురుగారు. రూపం మారిపోతూ ఉంది కదా. అవును గురుగారు. అందు గురించి కళ అన్నారు. కళ అంటే శాశ్వతంగా ఉండదు, టెంపరీగా ఉంటుంది, తత్కాలంలో మాత్రమే ఉంటుంది. అప్పుడు కళ అన్నప్పుడు కలగన్నవాడు కనేవాడు తానే. కళ అనే చెప్తుంటే చాలు, కనేవాడే ఆ కళ అనే చెప్తుంటుంది. కళని మీరు గుర్తిస్తే ఆ గుర్తించే వారినే మనం చెప్తి కళ కనేవాడు అంటున్నాం, సాక్షి అనే పేరుతో చెప్తున్నాం. అవును గురుగారు. ఆ గుర్తించేవారు కళలో భాగమైన మీరు కాదు, వ్యక్తి కాదు. అయితే మన కళలో ఉన్నప్పుడు కళాని విషయం తెలుసుకోలేము కదా గురుగారు, కేవలం మనము ఎరుకలోకి కాదు. కళని తెలుస్తుందంటేనే దాని అర్థం కళలో లేరు, కళని కనేవారుగా ఉన్నారని అర్థము. నిజంగా కళ అనే విషయం కళలోనే ఉండిపోతే కళని మాత్రం ప్రస్తావన ఎందుకుంటుంది మీకు? అదే ఆ ప్రశ్నే రాదు గురుగారు. ప్రశ్నే రాదు కదా. ఆ ప్రశ్న వస్తుందంటేనే మీరు కళని చూస్తున్నారని అర్థము. కళలోనే ఉన్నారు, కళను చూసేవారుగానే ఉన్నారని అర్థము. అయితే కళ అనే సందేహమే రాదు కదండి. మీరు కళలోనే ఉండిపోయారు అనుకోండి, కళ అనే సందేహం ఎందుకు వస్తుంది మీకు? అదే మాట అన్నది గురుగారు, అదే విషయమే. కాబట్టి వస్తుందంటే మీరు కనేవారుగా ఉన్నారని అర్థం. ఇప్పుడు కూడా మనం సాక్షిగానే ఉన్నారు, కళలో ఉన్నవారుగా కూడా ఉన్నారు. కానీ సాక్షిగా ఉన్న మీ స్వరూపాన్ని మరిచి ఇది నిజం అనుకుంటున్నారు కాబట్టి అది మరుపులో ఉన్నట్టుంది. దీన్ని మళ్ళీ ఎలా గుర్తించాలా గురుగారు? కళని గుర్తించడమే. ఇప్పుడు గుర్తించారుగా, కళని గుర్తించడమే. ఇంకా గుర్తించేదేముంది? మీరు కళని గుర్తించకుండా ఇది కళ అనే సందేహమే రాదు కదా మీకు. రాత్రి నిద్రపోయారండి, కలగన్నారండి, ఆ కళలో ఎవరితోటో మాట్లాడుతున్నారో ఏదో జరుగుతుంది, అసలు ఇది కళ అనే సందేహం వచ్చిందా అప్పుడు ఆ కళలో? రాలేదు గురు. మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది? మేలుకున్నాం కాబట్టి. కాదు, అది నిజమే. ఇది కూడా కళేనా అని సందేహం ఒకటి ఉంది కదా మీ దగ్గర. కళని చెప్తున్నారు కదా, మిమ్మల్ని ఎలా నమ్మంటారని అడుగుతున్నారు కదా. అవును, అదే ఆ సందేహమే రాదు మీరు నిజంగా కళ్ళలోనే కలిసిపోతేనే. ఏకకాలంలో కళలో ఉన్నవారుగానే ఉన్నారు, కళని కనేవాడుగానే ఉన్నారు కాబట్టి మీకు సందేహానికి తావుంది ఇక్కడ. ఎందుకంటే కళని కనేవాడే కళలో ఉన్నవాడుగా కూడా మీరున్నారు కాబట్టి. మీ పేరు ఏ పేరు? శ్రీనివాసులు అనే పేరు కళలోకి వచ్చిన తర్వాత చెప్పబడిన పేరు. అవును గురుగారు. కాబట్టి ఇది ఇక్కడ వరకే, ఈ టెంపరీ. నిద్రపోయిన తర్వాత మీరు శ్రీనివాసులుగా ఉండడం లేదు కదా. అవును గురుగారు. ఎవరుగా ఉన్నారు చెప్తారా మీ గురించి? లేదు. కానీ మీరు లేరని చెప్పడం కుదురుతుందా? నిద్రపోతే నేను ఉండనన్నా నిద్రపోతున్నారా? మీరు ఉంటానని నిద్రపోతున్నారా? మీరు ఉంటారనే కదా ధైర్యంగా నిద్రపోతున్నారు. అవునవును. కానీ శ్రీనివాసుగా ఉండరనే విషయం మీకు తెలుస్తుంది కదా. అవును గురుగారు. శ్రీనివాసుగా ఉండననే విషయం మీకు తెలుసు కూడా నిద్రపోతున్నారంటే దాని అర్థం ఏంటని? అవును గురుగారు.
మీరు శ్రీనివాసగా ఉండని సమయంలో కూడా ఉంటారనే విషయము మీ అనుభవమే చెప్తుంది. అవును గురుగారు. ఏకకాలంలో మీరు శ్రీనివాసుగానే ఉంటున్నారు, శ్రీనివాసు లేని వారుగానే ఉంటున్నారు. అవును గురుగారు. ఆ విషయం మీ నిద్ర అనుభవం మీకే చెప్తుంది కదా సమాధానం. అది ఇప్పుడు గుర్తించడమే మెలకువలో. ఎట్లాగా అంటే ఇది కళ అని గుర్తించడమే. మీ 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 నిజస్థితిని మీరు గుర్తించినట్టు, కళని కళగా గుర్తించినట్టు లెక్క. అయితే ఇక్కడ ఒక మీ నిజస్థితిని ప్రత్యేకించి గుర్తించవలసిన అవసరమో అవకాశం ఉండదు. కానీ కళలో ఉన్నారు కాబట్టి ఇది కళని గుర్తించడమే మిమ్మల్ని మీరు గుర్తించడం లెక్కకు వస్తుంది. అయితే ఒక విషయం గురుగారు, ఇప్పుడు మనము రాత్రిపూట నిద్రపోయినప్పుడు కళలోన మనము ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. ఈ రోజు పడిన కళ రేపు పడదు, రేపటి పడిన కళ ఇంకొక ఎల్లుండి పడదు, గతంలో పడిన కళ ఈ రోజు లేదు. కళలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. కానీ ఈ రోజు ఉన్న ప్రపంచం రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. గతంలో కొన్ని యుగాల కాలం నుంచి ఇటువంటి ప్రపంచం మారుతూ ఉంది. సూర్యుడు, చంద్రుడు, ఇన్ని విషయాలు వాస్తవం అనిపించినప్పుడు దీని ప్రపంచాన్ని కళగా అనడానికి మనసు అసలు అంగీకరించడం లేదు. దీన్ని మీరు కళ అని చెప్పేసి ఈ ప్రతి విషయంలో కళ అనే మాటని అన్నప్పుడు ఈ ప్రపంచం కళ అనే విషయాన్ని కళతో ఎలా పోల్చాలి? దీన్ని కళలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కానీ ఈ వాస్తవ ప్రపంచంలో ఈ రోజు ఉన్న ప్రపంచము రేపు కూడా ఉంది, రేపు పొద్దున ఉంది. నేను ఇంత అనుభవంలో ఉన్న విషయాన్ని దీన్ని కళని ఎట్లా అంగీకరించాలంటారు? అవును, నిజమే. ఎందుకని మీరు కళని అంగీకరించలేకపోతున్నారంటే ఈ కళలో కంటిన్యూటీ ఉంది. నిన్నటి సీరియల్లో కంటిన్యూటీ ఈ రోజు చూపితే కదా సీరియల్ చూస్తారు. అవునవును గురు. అవే బెంచీలు, అవే బళ్ళు, అవే అదే రూము, అదే మనుషుల్ని మార్చాడు సడన్ గాని. అవును. అలాగా నిన్నటి కళకి ఈ రోజు కళకి కంటిన్యూటీ ఉందన్నమాట. అంటే కళలో కంటిన్యూటీ ఉంది కాబట్టి జీవితం అయింది. ఆ కళలో కంటిన్యూటీ లేదు కాబట్టి ఆ విషయం మీరు గుర్తించేశారు కాబట్టి దాని కళని పేరు పెట్టారు. ఒకవేళ ఊరికే మాట వరుస అనుకుందాం, ఆ కళలో కూడా కంటిన్యూటీ ఉందనుకుందాం. మన్నటి కళకి, అటు మన్నటి కళకి, ఆ తర్వాత కళకి, ఇప్పుడు జరుగుతున్న మీరు రాత్రి కన్న కళకి కంటిన్యూటీ కనిపింది అనుకుందాం. అప్పుడు మీకు 2 జీవితాల కింద మీరే లెక్క చెబుతారు. ఊరికే అంటున్నాము కాబట్టి అక్కడ ఆ బుక్తో కట్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా నిర్భయంగా కళని చెప్పగలిగారు దాన్ని. ఇక్కడ కళని ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఇక్కడ కంటిన్యూటీ కనిపిస్తుంది. ఆ కళల్లో మన్నటి కళకి నిన్న కళకి అసలు సంబంధమే ఉండదు, పోలికలే ఉండవు. అందు గురించి దాని కంటిన్యూటీ తెగిపోయింది అనమాట. ఏ ఫీలిం కా ఫీలిం. ఇప్పుడు సినిమా అని మనం ఎప్పుడు అంటున్నా అంటే మొత్తం కథ అంతా కలిపి చూస్తే ఒక సినిమా లెక్క వచ్చింది. అందులో 2 భార్యలు ముక్క తీసుకుని చూడండి, ఏదో చిన్న బిట్టు ఉంటుంది అంతే అందులోని. అంతే దాని సినిమా అంటారా మీరు? అందులో చిన్న బిట్టు అంటారు. అలా బిట్టుగా ఉంది కాబట్టి కళ, ఆ బిట్లు ఇక్కడ కంటిన్యూగా ఉంది కాబట్టి జీవితానికి కళకి ఉన్న తేడా అంతే. అందు గురించి మనస్సు నమ్మడానికి అంగీకరించింది. ఎందుకంటే కంటిన్యూటీ కనిపిస్తుంది. అదే ఇల్లు, అదే మనుషులు, అదే భార్య, అదే పిల్లలు, అదే ఇల్లు, అదే వాకలే, ఎవరూ మాట్లాడలేదు. అదే మాయ. ఆ కంటిన్యూటీ ఉండడం వల్ల జీవితంగా ఉందన్నమాట. అంతే, అంతకు మించి రహస్యం ఏమీ లేదు. అయితే సద్గురు మన గురువు గారు ఒక విషయంలో నేను ఆ మౌన భాషలో కొన్ని విషయాలు చదివినప్పుడు లేదా ఆయన మాట్లాడిన విధానం తీరు చూస్తుంటే ఆయన ఒక విషయాన్ని అన్నాడు. ఇక్కడ వేదాంతానికి అసలు విలువ ఇవ్వకూడదు అనే విషయాన్ని మీరు ఎరుకలోకి వచ్చినప్పుడే, మీరు రమణ మహర్షి గురించి సందర్భంలో ఎవరో ప్రశ్నిస్తే మీరు ఎప్పుడు గుర్తించారు? మీరు ఎరుకలోకి వచ్చినప్పుడు రమణ మహర్షులు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు అట్లా గుర్తించారు. మీరు ఎరుకలో రాకున్నప్పుడు ఈ విషయం ఎక్కడున్నాయి? కాబట్టి మీ ఉనికి వల్ల ఇవంతా తోస్తుంది అన్నప్పుడు మరి ఎంతో గొప్ప గురువులు, జ్ఞానం, ఇదంతా బోధన అసలు ఒక్క మాటలో కొట్టిపారేసినప్పుడు దానికి విలువ లేదా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎంతో మంది చాలా పెద్ద గురువుల దగ్గర తిరిగి వచ్చినాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో అనుభవం. నేను ఈ విషయాలు విన్నప్పుడు ఇంత సులభంగా మాట్లాడేసినప్పుడు అయితే ఎట్లా ఇది ఇంత విలువ లేదా? విలువ లేదని కాదు దాని అర్థము. విలువ లేదని చెప్పడం తాత్పర్యం కాదు. మీరు వచ్చిన తర్వాత వచ్చిన దానికి ఇచ్చినంత ప్రాధాన్యత మీకు ఇవ్వడం లేదని. మీకు ప్రాధాన్యత ఇస్తే మీరు వచ్చిన తర్వాత వచ్చింది కూడా మీరే అవుతారు. అప్పుడు విలువ లేనిది ఎందుకు అవుతుంది? మొత్తం మీరే అవుతారు. ఆ ఋషులు అవన్నీ మీరే అవుతారు. ఆ చెప్పిన వారు, ఆ గురువులు, ఆ బాధలు, ఆ కథలన్నీ మీ కథలు అయిపోతాయి. కాబట్టి మీరు వచ్చిన తర్వాత వచ్చిన కథలకి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ మీకు కదా ఇవ్వాలి. సరే, మీరు వచ్చిన తర్వాత వచ్చిన కథలన్నీ ఎవరి గురించి చెప్తున్నాయి? మీ గురించే కదా చెప్తున్నాయి.
అవును మీ గురుగారు. గురించి చెప్తున్న దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వడం మానేసి మళ్ళీ మీరు వచ్చిన తర్వాత వచ్చిన నాటికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నట్టే వారి మాట వింటున్నట్టే వినలేనట్టే మనం. మనం వింటున్నట్లే. వినడం లేదని అర్థం. వారు చెప్పిన మాట వినడం లేదు. మీరు వచ్చిన తర్వాత వచ్చిన వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మీరు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారో వారేం చెప్తున్నారు? మీకు కదా విలువ ఇచ్చి చెప్తుంది. మీరుంటే అవునవును. ఈ ప్రపంచం ఉంటుంది, మీరు మేల్కొన్న తర్వాత ఈ ప్రపంచం వస్తుందని కదా. అవునవును కాబట్టి గురుగారు. మీకు కదా, అంటే మీ మూలానికి కదా విలువ ఇవ్వాలి. అవునవును అంటే మీరు గురుగారు. మెలకు రాకపోవడం, మీరు ఎవరుగా ఉన్నారు, ఏదిగా ఉన్నారు అనే దాని గురించి కదా విచారణ చేయాలి. అవునవును మీరు గురుగారు. గాఢ నిద్రలో ఈ శ్రీనివాసులు ఏమైపోతున్నారు అని కదా ఆలోచన చేయాలి. అవునవును గురుగారు. శ్రీనివాసులు వచ్చిన తర్వాత వచ్చిన కథలను పట్టుకుని నిలబడుతున్నామే గాని అవును అసలు గురుగారు. శ్రీనివాస్ అనేది నేను మేల్కొన్న తర్వాత స్టార్ట్ అవుతుంది కదా. నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుందని అక్కడ కదా మీ బుద్ధి పనిచేయాలి, విచారణ చేయాలి. అవునవును గురుగారు. విచారణ చేస్తే అప్పుడు రహస్యం చెప్పారు. వారు మేల్కొన్న తర్వాత మెలకు రాకపోవడం ఉన్న నీవేరా బాబు, మేల్కొన్న తర్వాత కూడా ఉన్నావు. మేల్కొన్న అవును. తర్వాత వ్యక్తిగా ఉన్న తర్వాత వ్యక్తిని అని అనుకుంటున్నావు కాదు, వ్యక్తిని అనుకుని వ్యక్తి అయిపోయావు. కాబట్టి అవును ఇది గురుగారు. కూడా నీవే అని ఉపాయం చెప్పారనమాట. ఒకసారి జ్ఞప్తికి తెచ్చారంటే మనం మరిచిన దాన్ని గురువు జ్ఞప్తికి తెస్తాడు. అవునవును అప్పుడు గురుగారు. ఆ మాటను పట్టుకుని ఉంటే మళ్ళీ మీకే జ్ఞప్తికి వస్తుంది. గురువు చెప్పిన మాటను పక్కన పెట్టేస్తే మనకి జ్ఞప్తికి రాదు. కానీ మీ విషయమే మీరు మీకు మరుపులో ఉన్నదాన్ని గురువు గుర్తు చేశారు కాబట్టి ఆ గుర్తుని పట్టుకుని మీరు ఉంటే మీకు అవును. గుర్తుకొస్తుంది. కొత్త విషయం మీకేం తీసుకొచ్చి చెప్పడం లేదు కదా. అవునవును గురుగారు. కాబట్టి వాటికి విలువ ఇవ్వడం లేదని అనుకోవచ్చు. అయితే దాని అర్థం వాటికి అట్లనే. నిజంగా విలువ ఇవ్వడం అనే దానికి అర్థం ఏంటంటే వాటిని కళగా చూడడమే విలువ ఇచ్చినట్టు లెక్క. మీతో అదే. సహా సకలాన్ని కళని మీరు గుర్తిస్తే అప్పుడు వాటికి విలువ ఇచ్చినట్టు లెక్క. అలా గుర్తించకుండా అవి నిజం అనుకుంటే వాటిలో మనం విలువ ఇవ్వలేనట్టు లెక్క. చాలా కాలం నుంచి ఎంతో అర్థమైందండి నా మాట? అర్థమైందా మీకు? అర్థమైంది గురుగారు. మీరు కళని గుర్తిస్తేనే వాటికి విలువ ఇచ్చినట్టు లెక్క. అవునవును గురుగారు. నిజమని మీరు ఎంత చెప్పినా సరే ఆ మాట వినడం మానేసి నిజమనుకుంటే వారి మాట వినిపించుకోవడం లేదు, మనం గుర్తించలేనట్టు లెక్క. అవునవును గురుగారు. అయితే ఇంత స్పష్టంగా గతంలో ఎవరు ఈ విషయాల గురించి మనకి ఉపనిషత్తుల్లో కూడా మాండికోపనిషత్తు లాంటి ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయం ఇంత సులభంగా ఇంత విధానంగా ఎవరు తీసుకురాలేదు. మరి వాళ్ళ సాధన గురించి ఈ జ్ఞానం గురించి బోధిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఆ స్థితి గురించి అవును. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి మనం. చెప్పండి అలా గురుగారు. చెప్పినా అర్థం కావడం లేదు కాబట్టి ఆయనే మళ్ళీ ఇంకొక అవతారంలో వచ్చి సులభతారం చేసి చెబుతున్నాడని ఎందుకు అనుకోకూడదు? అలా చెప్పినా సరే మనకు అర్థం కాలేదని సులభతరం చేసి చెప్పారు. మన కోసమే అవతరించి ఇంకొక రూపాన్ని ధరించి ఇంకొక పేరుతో అవతరించి మనకి చెప్పారు గురువుగా. మన సులభతరం చేయడానికే భగవంతుడే ఆ రూపంలో మాట్లాడుతున్నారు అనుకోండి అవతరించి అని చెప్పారు. ఆ మాట అంగీకరిస్తారంటే ఇప్పుడు ఆయన కళలో కూడా భాగమన్నప్పుడు ఆయన జ్ఞానం కూడా నా కళలో భాగమన్నప్పుడు ఆయన కూడా అప్పుడే వారి మాటకి విలువ ఇచ్చినట్టు, వారిని అంగీకరించినట్టు. ఇప్పుడు నేను ఆయన కళ అనేటట్లే అయిపోతుంది. ఇంకా ఏమండి? ఆయన భాగం. ఇప్పుడు మీరు ఆ విషయాన్ని మీరు సంపూర్ణంగా అంగీకరించేటట్లయితే గురువు గారు ఆయన చెప్పే జ్ఞానంతో పాటు కూడా మీరు సకలమైన మాటను ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆయన చెప్పిన జ్ఞానం కూడా కళలో భాగమనే అర్థమవుతుంది. ఆయనే కాదు, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నటువంటి శ్రీనివాసులు ప్లస్ మాట్లాడే ఈ వ్యక్తి ఇద్దరు కలిపి కళ్ళలో ఉన్నట్టే కదా లెక్క. మన ఇద్దరం కూడా ఇప్పుడే మన ఇద్దరం కళ్ళలో ఉండి మాట్లాడుకుంటామన్నామని గుర్తిస్తేనే వారి మాటకు మనం విలువ ఇచ్చినట్టు లెక్క. ఇది నిజమనుకుంటే వారి మాట అబద్ధమైపోతుంది, ఇది అబద్ధమైతే వారి మాట నిజమవుతుంది. ఆ ఋషివాక్కు లేక ఆ మాండోక్యోపనిషత్తు వాక్కులు నిజమైనట్టు లెక్క. ఇది అబద్ధమైతే ఇది నిజమనుకుంటే వారి మాటలు అబద్ధమైపోతున్నాయి. ఇది అబద్ధమైతేనే అది నిజమైనట్టు లెక్క. నిజము మీ స్వరూపమయ్యే ఉన్నది, మీరే అయి ఉన్నారు. అది అయితే ఇక్కడ కొన్ని ఉపనిషత్తు విషయాలు అంటే కొన్ని వేదాంతపరమైన పదాలు ఏమంటున్నాయంటే చూడబడే ప్రపంచం చూసేవాడు రెండు ఒకటే, దాన్ని విడదీయలేము అంతా ఒకటే అన్న విషయాన్ని గురించి కొన్ని చోట్ల జిడ్డు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ప్రస్తావిస్తుంటారు. ఒకటే అనే విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఎడంగా ఉన్న తర్వాత ఒకటే అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఎడంగా సాక్షిగా ఉండకుండా ఈ శ్రీనివాసులు మాత్రమే నేనని మీరు గీత గీసి కూర్చున్నారు కదా, మరి ఉన్నది ఎవరు అనే ప్రశ్న రావడం లేదు. సరే శ్రీనివాసులు మీరండి, మీ పక్కన ఉన్నది ఎవరు?
మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఎవరు? వాటికి సమాధానం ఏం చెప్తారు మీరు? అవును శ్రీనివాసుల వరకు మిమ్మల్ని మీరు అంగీకరిస్తున్నారు కదా. నేను అనేదానికి అర్థం ఏంటంటే శ్రీనివాస్ అని చెప్తున్నారండి. అవును గురువు. నిజమే. మీ ఇంట్లో ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళెవరు? లేకపోతే ఇంకా ఏవో కొన్ని ప్రాణులు ఉన్నాయి, వాళ్ళెవరు? ఇంకా కుర్చీలు వాళ్ళు టేబుల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, అది ఎవరు? అవును మీరుండే ఆకాశము పంచభూతాలు కనిపిస్తున్నాయి, అవి ఎవరు? అవును గురువు. ఇవన్నీ ఎవరు ఎవరు అనేదానికి ప్రశ్న సమాధానం మీకు వచ్చి దొరకాలి అంటే శ్రీనివాసుని ఎడంగా ఉండి చూస్తే దొరుకుతుంది. అవును ఇదంతా ఎవరు ఏంటి అనేదానికి సమాధానం దొరకడానికి ఉపాయం చెప్పారు. శ్రీనివాసుగా ఉండి నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు, కాదు కాదు శ్రీనివాసుతో కలిపి చూడు ప్రపంచాన్ని అని. చూడడమేమో మామూలుగానే చూస్తున్నారుగా, కానీ చూస్తున్నప్పటికీ శ్రీనివాసుగా ఉండి చూస్తున్నాను అనుకుంటున్నారు. కాదు, శ్రీనివాసు కూడా చూడబడుతుంది. కాబట్టి శ్రీనివాసులో కలిపి చూడండి. చూస్తే అప్పుడు ఈ చూడబడేది చూచే మీకంటే అన్యము కాదు, మీదే మీరే అనేది స్వానుభవంగా మారుకుంటుంది. అది నెక్స్ట్ స్టెప్. ముందు మీకు ఎడంగా ఉండి చూడాలి కదా. అలా సులభతరం చేశారనమాట. అందు గురించి ఒకటే అని చెప్పడం నిజమే కదా. మీచే చూడబడేదంతా మీదే మీరే. ఇప్పుడు మీ కాళ్ళు చేతులు ముక్కు మొహం విడివిడిగా కనిపిస్తున్నాయి కదండి. ఇదంతా కలిపి నేనే అంటున్నారా లేకపోతే వేరువేరుగా చూస్తున్నారా? నేనే అనుకుంటాను. మరి మీరు ఎదుర్కొంటా ఏదో 4-5 రకాల కూరలు 2-3 స్వీట్లతో మంచి పాయిస్తూ భోజనం ఎదుర్కొంటా చేస్తున్నారు అనుకుందాం. అన్నిటికీ అన్ని పేర్లు పెట్టారు, అన్ని రుచులు పెట్టారు. భోజనం చేసారండి. భోజనం చేసేసిన తర్వాత ఓ తేరుపోటు తేల్చారు. ఏది చూపించండి భోజనం చేసిన పదార్థం. అంతకు ముందు ఇది పాయసం అన్నారు, ఇది దద్దోజనం అన్నారు, ఇది చక్కెర పొంగల్ అన్నారు, ఇది పులిహార అన్నారు, ఈ స్వీట్ చాలా బాగుంది అన్నారు. అద్భుతంగా భోజనం చేశారు. విడివిడిగానే చూశారు వాటిని అన్నిటిని. మీరు భోజనం చేసేసిన తర్వాత ఏది విడితనం పోయి నేనని సంబోధిస్తున్నారు. ఇప్పుడు దాకా రకరకాల పేర్లెట్టి సంబోధించారు, ఇప్పుడు నేనని సంబోధిస్తున్నారు. ఏది నిజము? మీరు విడిగా చూస్తే విడిగా ఉండినప్పుడు విడిగా కనిపించింది. అది మీలో భాగం అయిపోతే నేనే అయిపోయింది. అట్లా మీరు విడిగా చూస్తున్నారు కాబట్టి ముందు ఎడంగా ఉండి చూస్తే మీచే చూడబడేదంతా మీదే మీరే అనేది మీలో భాగం అయిపోతుంది అనమాట. మీలో భాగం అయిపోతే మీదే అవుతుంది, మీరే అవుతారు. విడదీసి చూపించడం వీలు పడదు. నేను అనేదానికి అర్థం ఏంటంటే మీచే చూడబడేది అంతా కలిపి మీరని. నేను అంటే నే ప్లస్ నువ్వు అని. నే అంటే చూచేవాడు, నువ్వు అంటే చూడబడేది అని. అంటే మీతో సహా సకలము చూడబడేది. నే అంటే చూచే సాక్షి అని అర్థం. నేను అనే పదానికి అర్థం ఏంటంటే శ్రీనివాసులని కాదు, మీరు మీచే చూడబడేది కలిపి అని అర్థం. ఆ నేను తీసుకెళ్లి శ్రీనివాసుకి ఒక్కడికి ముడిపెట్టి చూస్తున్నారే మీరు. ఇప్పుడు దీని నుండి విడిపడినప్పుడు కదా మీకు తెలుస్తుంది ఆ విషయము. కరెక్టే గురుగారు. అప్పుడు శ్రీనివాసుల నుండి ఎప్పుడైతే విడివడి సాక్షిగా ఉండి చూశారో మీచే చూడబడేది అంతా మీదే అవుతుంది, మీరే అవుతారు. అప్పుడు విడితనం పోతుంది. ఆ మాట చెప్పారు ఫైనల్లో. దానికి ముందు ప్రాసెస్ మనం చెప్పుకుంటున్నాం. ఒక అడుగు ఎడంగా ఉండి సాక్షిగా ఉంటుంది అని. సాక్షిగా ఉంటే కదా అది అనుభవానికి అందదు ఆ మాట. అంత సులభమైన విషయం కాదు గురువు గారు. దీన్ని కొంచెం ఇది సులభం కాదనే మాట చెప్పేది ఎవరు? మనమే గురువు గారు. ఎవరు కాదు, శ్రీనివాసులు చెప్తున్నాడు ఆ మాట. నిద్రపోయిన తర్వాత శ్రీనివాసులు లేడుగా. లేడు. మరి లేనివాడి మాట ఎలా నమ్ముతాం? ఇప్పుడు మేము తీసుకోమే. గురువు. ఈయన అబద్ధమైతే ఈయన మాట కూడా అబద్ధమే కదా. కరెక్టే. మీ మాట ఎలా తీసుకోబడుతుంది? కానీ నిద్రపోయిన తర్వాత కూడా నేనున్నాననే మీరు ఎక్కడికి పోయారు? మేల్కొన్న తర్వాత మామైపోయారా? మీరున్నారు కదా. గాఢ నిద్రలో ఉన్న మీరే మేల్కొన్న తర్వాత కూడా ఉన్నారు కదా. ఆ ఉన్న మీరుగా ఉండి శ్రీనివాసుని చూడండి అంటున్నారు. గాఢ నిద్రలో ఉన్న మీరే మేల్కొన్న తర్వాత కూడా ఉన్నారు, నేనున్నాననే అనుభవంగా ఉన్నారు. ఆ అనుభవంగానే ఉండి శ్రీనివాసుని చూడండి. అన్నిటినీ చూస్తున్నారు కదా వస్తువులను, అలాగే శ్రీనివాసుని కూడా చూడండి అని చెప్తున్నారు. ఎడంగా ఉండి చూడటం అంటే అదే. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది గురుగారు.
చూడడం అనేది మనకంటే భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతాం, కానీ తను తాను చూసుకోవడం అనే విషయము చూడబడేది చూసేవాడు రెండు భిన్నంగా ఉన్నప్పుడు, ఎడంగా ఉన్నప్పుడు మాత్రమే చూస్తున్నాం. కానీ తను తానుగా చూసుకోవడం అనే దానికి అక్కడ ఇంకొక రెండే వర్డ్ సీన్ ఉండాలి. ఈ సీన్ కాదని ఇంకొక సీన్ ఉంటేనే చూడడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒకటే సీన్ ఒక్కనే చూడాలనేది కొంచెం నిజమే. మీరు చెప్పినటువంటి రెండు భాగములుగా కనిపిస్తున్నప్పటికీ తన శక్తి చేత తానే తనలో ఉన్న దాన్ని రెండు భాగాలుగా చూస్తుంది, చూచేవాడుగా చూడబడేదిగా ఏర్పడింది. మరి దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడున్న పరిస్థితి అది. తానే చూచేది కానీ ఉన్నది, చూడబడేది కానీ ఉన్నది. అవును గురుగారు. అది తాను కల్పించుకున్నటువంటి మాయాశక్తిలో భాగమే. తను ఎవరు విడదీయడం కుదరదు. కొత్తగా ఎవరు సృష్టించలేదు ఇది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఊరికే మీ శరీరాన్ని ఉపమానంగా తీసుకోండి. మీ శరీరాన్ని నేను అని సంబోధిస్తున్నారు కదా, మొత్తం కలిపి నఖచిక్ర పర్యంతం కలిపి నేనని సంబోధిస్తున్నారు కదా. నేనంటే నేననే కదా దాని అర్థము. అందులో నాదికి తావులేదు కదా, ఉందా? శరీరంగా గుర్తించాను కాబట్టి నేనని అంటున్నారు. సరే, ఒకసారి విడదీసిన తర్వాత చెయ్యి ఎవరిదని అడిగితే ఏం చెప్తారు? ఇది నా చెయ్యి అంట. నాదేని అనకూడదే. అప్పుడు నేనని చెప్పాలి కదా సమాధానం. మీరు ఎందుకు చెప్పడం లేదు? మీ చెయ్యే కదా. మరి ఈ కాళ్ళు ఎవరి అంటే నా కాళ్ళు, నా పొట్ట, నా ముక్కు, నా చెవు, ఇట్లా ఎందుకు విడదీసి అడిగినప్పుడు దానికి ఒక పేరు పెట్టారు. అది నాదని సంబోధిస్తున్నారు. అంటే నాలో భాగం కాబట్టి అది నా చెయ్యి. మీలో భాగమైనదంతా మీరే. అవును గురుగారు. మీ మాయాశక్తి చేత మీలో భాగమైందని మీది కానీ చూసుకోవచ్చు, మీరు కానీ చూసుకోవచ్చు, మీరు కానీ ఉండొచ్చు. మీరుగా ఉండదాన్నే మీదిగా చూసుకుంటున్నారు. మీదిగా చూసుకున్నప్పుడు మీదిగా ఉంటుంది, మీరుగా చూసినప్పుడు మీరుగానే ఉంటుంది. రెండుగా కనిపించే ఒకటి ఇది. అవును గురుగారు. రూపాయిలో చిల్లర ఉంది కదండి, ఏ చిల్లరకు ఆ చిల్లర విడదీసి చూసుకుంటే ఇది పావలా, ఇది పావలా, ఇది పావలా అని చెప్తాము. అవునవును గురుగారు. మొత్తం కలిపి చూసుకుంటే రూపాయి అని చెప్తాం అనమాట అండి. అవునవును గురుగారు. నేను అంటే దాని అర్థం మొత్తం కలిపి చూడటము. అవునవును గురు. నేనులో భాగమైనటువంటి నాదిలో భాగమైన నేనులో భాగమైనటువంటి ఒకదాన్ని పెట్టుకుని ఇది మాత్రమే నాదిలో భాగమైనటువంటి ఒకదాన్ని మాత్రమే నేను అనుకుంటే చిల్లరలో ఉండి చూసినట్టు. అవునవును గురుగారు. కాబట్టి చిల్లరగా ఉన్నప్పుడు విడితనం కనిపిస్తుంది. అవునవును. ఇడిపోయినటువంటి చిల్లరలో భాగమంతా కలిపి కదా రూపాయి లెక్కకు వస్తుంది. అవునవునవును. రూపాయి నిజమా, రూపాయిలో ఉన్న చిల్లర నిజమా? రెండు నిజమే. చిల్లరగా చూసినప్పుడు విడితనం కనిపిస్తుంది, మొత్తంగా చూసినప్పుడు ఒకటిగా కనిపిస్తుంది. అవునవును గురుగారు. అప్పుడు ఆ ఒకటి అనే మీ స్వరూపాన్ని మీకు జ్ఞప్తికి వస్తే గానీ ఇది బోధపడినట్టు ఉంటుంది కానీ బోధపడదు, తెలిసినట్టు ఉంటుంది కానీ తెలియదు, అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. ఎందుకంటే ఇది శ్రీనివాసుల కథ కాదు. అవును అవును. శ్రీనివాసుల కథ కాదు కాబట్టి మనకు అర్థం కాదు, శ్రీనివాసులకి అర్థం కాదు. అవును గురుగారు. కానీ శ్రీనివాసుకి ఎడంగా ఉంటే సందేహమే లేదు. చూడండి, ఒక చోట్లో సందేహానికి తావలేదు, ఒక చోట్ల అర్థం కాలేదు. అవునవును గురువు. ఇంకెందుకు ఇంకా సమస్య ఉంది. అప్పుడు శ్రీనివాసులుగా ఉంటే సమస్య పోదు. అవునవును. శ్రీనివాసులుగా ఎడంగా ఉంటే సందేహమే లేదు. అవునవును గురుగారు. ఇప్పుడు ఏం చేద్దాము? అయితే ఇంకొక ప్రశ్న గురువు గారు, ఇక్కడ మనకు ఇప్పుడు మన ఉనికి, ఇప్పుడు నేను అన్న ఈ ఆలోచన కానీ ఈ తలంపు కానీ అసలు ఉన్న వాస్తవం ఏంది? ఉన్నది ఏదైతే వాస్తవం ఉందో అది ప్రపంచం. ఇప్పుడు శంకరాచార్యులు చెప్తున్నట్టు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని ఒక సందర్భంలో అంటూ ఉన్నదంతా బ్రహ్మమే అన్న మాట అన్నాడు. ఏదైతే బ్రహ్మం అన్ని మాటలు అవసరం లేదు. నేను వాస్తవము, నాచే చూడబడేదంతా అవాస్తవమే, తత్కాలంలో ఉన్నది మాత్రమే, వాస్తవానికి లేదు. అవును గురుగారు. ఇంకెన్ని మాటలు అవ్వలేదు. నేను అక్కడ ఆగిపోతే అదే వాస్తవము. అయితే ఇంకొక ఆ తర్వాత అంతా వాస్తవం కాదు. ఇంక మళ్ళా మాట్లాడుకుంటున్నాం అంటే మీరు అవాస్తవంలోకి వచ్చి మాట్లాడుతున్నామని అర్థం. అంటే కళలోకి వచ్చి మాట్లాడుకోవడమే. అవును గురుగారు. అప్పుడు కళలో ఎన్ని మాటలు మాట్లాడుకున్నా కళలో మాట్లాడుకోవడమే కదా లెక్కకు వస్తుంది. అయితే ఇంకొక నేను అని ఆ పాయింట్ దగ్గర మీరు ఆగిపోయారు అనుకోండి, అది మాత్రమే వాస్తవము. ఆ నేను తర్వాత మీరు ఏ మాట మాట్లాడినా సరే వాస్తవం లెక్కకు రాదు. మరి
అయితే ఇంకొక విషయం గురుగారు, ఉన్నది ఏదైతే మనం ఇప్పుడు మనకు వేదాంతపరమైన భాషలు కొన్ని ఉన్నాయి కదా, ఉన్నదంతా బ్రహ్మమే, ఇంకా రెండేది లేదు అన్నప్పుడు ఆ బ్రహ్మంగా ఉన్నప్పుడు మొదటి నుంచి ఏదైతే ఉందో అలాగే ఉండి ఉండాల్సి ఉండేది. ఈ తలంపులు అసలుకి ఆ బ్రహ్మానికి ఎలా కలిగినట్టు ఇప్పుడు మనం ఈ నేనుగా ఎలా మనం ఎరుకలు అట్లా మనం ఎరుకలకి ఎట్లా రావడం అనేది జరిగింది? అది శ్రీనివాసులకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అదే కళలో ఉన్నవాడికి కళను కనేవాడు ఎలా ఉంటాడు ఏంటి అని వేసుకునే ప్రశ్నలు అంటారనమాట. అవునవును. మీరేమో కళలో ఉన్నారయ్యా, మీరు అడిగేది కళని కనేవాడి గురించి. ఆడుంటేనే కళ ఏర్పడింది, కళ ఏర్పడిన తర్వాత కళలో మీరున్నారు, వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. కానీ అడిగేదేమో ఈ కళని కనేవాడి గురించి. అవునవును. అది ఇక్కడ ఎలా తెలుస్తుంది? కనేవాడిగా ఉండండి, మీకు ప్రశ్నే ఉండదు. కళలో మీ ప్రశ్నకి సమాధానం దొరికినట్టు కనిపించినా దొరకదు. ఎందుకని? ఇంకే తత్కాలంలో సమాధానమే పొందుతారు కానీ మీకు దొరకదు. ఎందుకని? కళ జరుగుతుంది కాబట్టి. కళ పోతే కళ నుంచి మేల్కొన్నారనుకో కళే ఉండదు. అప్పుడు వీళ్ళు ఎవరు ఉండరు, శ్రీనివాసే ఉంటారు. శ్రీనివాస్తో పాటు ఉన్న వాళ్ళందరూ మిస్ అయిపోతున్నారు కదా. ఆ లేకపోవడం అనేది ఎప్పుడు కళ ఎందుకు ఉండలేకపోతుంది? లేకపోవడం అనేది సదా ఉంది, ఆ ఉండడం అనేది సదా ఉండడం లేదు. ఎందుకు జరుగుతుంది అట్లా? కారణం ఎందుకు అంటే ఈ కళ ఎందుకు వచ్చింది అని ప్రశ్న. అది కళ ఎందుకు వచ్చింది అనే దానికి సమాధానం ఏముంటుంది? కళ నుంచి మీరు మేలుకున్నారు కాబట్టి కళ వచ్చింది. మేలుకోవడం అయితే కళ ఉండదు కదా. ఇప్పుడు మీ ప్రశ్న ఎలా ఉంటుందంటే అసలు నేను ఎందుకు మేలుకున్నాను అని అడగడం లాడదనమాట అండి. అదే కరెక్టే. అక్కడ నేను లేనంటున్నారు. అసలు నేను ఎందుకు పుట్టాను అన్నాను, అసలు నేను ఎందుకు మేలుకున్నాను అనడం లాంటిది. అది వాస్తవం ఏదైతే ఉందో పరిపూర్ణమని ఏదైతే అంటున్నారో ఆ పరిపూర్ణం ఉండాల్సి ఉండేది. దాంట్లో ఇంక ఏ సంకల్పాలు ఏ వికల్పాలు లేవు, అది ఎప్పటికి అలాగే ఉంటుంది అన్న మాట మన వేదాంత అచలం వాళ్ళు ఈ పదాన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. నేనేమంటానంటే వాళ్ళకి ఇదే ప్రశ్న అడుగుతుంటాను నేను. అయితే ఇక పరిపూర్ణమే ఉంది అన్నప్పుడు పరిపూర్ణమే ఉండాల్సి ఉండే, మరి ఈ ఎరుక ఇవల్ల ప్రపంచం ఇవల్ల ఎందుకు వచ్చినట్లు ఆ పరిపూర్ణం ఎప్పుడు ఉంది అంటున్నారు? ఇప్పుడు రాలేదు. మీ స్వరూపం మీ ఎత్తుకొస్తే అసలు ఎక్కడికి రాలేదు, ఏమీ కదలేదు, ఏమీ జరగలేదు అనేది అనుభవంగా ఉంటుంది. అయితే ఈ విషయం ఎన్నిసార్లు ప్రశ్నించి నాకు ఇది అర్థం కాని విషయం గురువు గారు. ఈ ప్రశ్న అర్థం అవుతుంది. అర్థం ఎలా అవుతుంది? కళలో ఉన్నదానికి కళను కనేవాడి గురించి ఏమి ప్రశ్నలు చేసినా అర్థం కాదండి. ఎందుకంటే ఇది ఈ మేధస్కి, ఈ బుద్ధికి, ఈ జ్ఞానానికి, ఇంద్రియ జ్ఞానానికి అర్థం కాదు. అవునవును గురువు. అక్కడ దాకా పోవడం ఎందుకు? ఇన్ని మాటలు మాట్లాడుకోకుండా సింపుల్ గా మీ అనుభవంలో ఉన్న విషయం మాట్లాడుకుందాం. ఇంకా అదంతా మనకు వద్దు. ఇప్పుడు నేను అని మిమ్మల్ని మీరు సంబోధిస్తున్నారు, శ్రీనివాసులు గురించి శ్రీనివాసులుగా మిమ్మల్ని మీరు గుర్తించారు, మాట్లాడుతున్నారు. ఓకే, నేను అని ఆ నేను గురించి చెప్పండి అంటే మీరు ఏదైనా చెప్పడం కుదురుతుందా? ఏదైనా ఒక మాట చెప్పడం కుదురుతుందా? మీరే కదా నేననే అనుభవం మీకు ఉండనే ఉంది. కానీ శ్రీనివాసుల గురించి చెప్తే ఏదైనా చెప్పగలుగుతున్నారు. ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ తర్వాత ఈరోజు వచ్చిన తర్వాత వచ్చిన కథల గురించి అడిగినా ఏదైనా చెప్పగలుగుతున్నారు. నేను అనే మీ అనుభవాన్ని జారిపోయిన తర్వాత ఉన్నదో మీకు సందేహాలు వచ్చాయని, కానీ నేను అనే అనుభవం దగ్గర సందేహాలు లేవు కదా. సందేహాలు లేని చోట్ల ఉండమంటే ఉండడం మానేసి సందేహాలు ఉన్న చోట్లోకి వచ్చేసి అంటే శ్రీనివాసుల దగ్గరకు వచ్చేసి మరి సందేహ నివృత్తి కావాలంటే శ్రీనివాసే సందేహము. ఇంకా అక్కడ సందేహ నివృత్తి ఎందుకు అవుతుంది? శ్రీనివాసే దగ్గరే ప్రశ్న మొదలైపోయింది. ఇంకా దానికి సమాధానం ఎట్లా దొరుకుతుంది? ఈ ప్రశ్న దానికి పూర్వము గురువు నేను ఇక్కడ ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే అంతకు పూర్వం లేని అంతకు పూర్వం అనే దాంట్లోకి అక్కడ ప్రశ్నే లేదు కదా. అంతకు పూర్వం దగ్గర ప్రశ్న లేదు. శ్రీనివాసు దగ్గరకు వచ్చేసరికి శ్రీనివాసే ప్రశ్న కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం ఉండదు. నీకు నిజంగా ప్రశ్నకి సమాధానమే దొరకాలి అనేది మీకు నిజంగా ఉంటే మీరు ప్రశ్నగా ఉండకండి, సమాధానంగా ఉండండి. మీకు కావాల్సింది సమాధానమా ప్రశ్న? మళ్ళీ ప్రశ్న పుట్టింది కాబట్టి దానికి సమాధానం కావాలి. ఆ సమాధానం కావాలంటే మీరు ప్రశ్నను వదిలేయడమే.
అంటే శ్రీనివాసునికి ఎడంగా ఉండడమే. శ్రీనివాసు అంటే మీకు ప్రశ్నే, శ్రీనివాసే ప్రశ్న. ఇంకా శ్రీనివాస్ అనే ప్రశ్నకి సమాధానం దొరకదు. ఈ ప్రశ్నలు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకుంటే నాకు అని జవాబు వస్తుంది. మళ్ళీ నేనెవరినైనా ఇంకో ప్రశ్న వేసుకున్నారనుకోండి, అక్కడ సమాధానం ఉంటుంది. అంటే మౌనం వహిస్తుంది మనస్సు. ఆ మౌనం ఎక్కడైతే మనస్సు మోగబోతుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడైతే మనస్సు పనిచేస్తుందో, బుద్ధి పనిచేస్తుందో అక్కడ మీకు ప్రశ్నే ఉంటుంది కానీ సమాధానం ఉండదు. సమాధానం ఉన్నట్టు కనిపించిన అది సమాధానం కాదు. మీకు సమాధానం ఉండదు. అందుగురించి దీనికి సమాధానం చెప్పబడదు. ఎందుకని? మీరు ప్రశ్న కొండి సమాధానం గురించి వెతుకుతున్నారు కాబట్టి ఆ సమాధానం మీరే. తన నిద్రలో పోయారనుకోండి, శ్రీనివాసు ప్రపంచం లేదు, ఈ ప్రశ్నలు లేవు. అక్కడ సందేహం లేదే. మీరు అనుకున్న సందేహం నిజమైతే సదా ఉండాలిగా. అదే శాశ్వతంగా ఉండటం లేదు కదా గురువు గారు. మళ్ళీ మీరు శాశ్వతంగా అది కాదు, ఇది ఉండడం లేదు. శాశ్వతంగా అది ఉండడం లేదంటారేటి? ఇది శాశ్వతంగా ఉండడం లేదనేది సరిపోతుంది. ఎందుకంటే మీరు శాశ్వతంగా ఏదైతే లేదో దాన్ని శాశ్వతంగా ఉందనే భ్రాంతిలో ఉండి మాట్లాడుతున్నట్టు లెక్క. అదే శాశ్వతంగా ఉంది, ఇదే శాశ్వతంగా లేదు అనేదానికి ప్రూఫ్ ఏంటంటే ఎప్పటికప్పుడే మారిపోతున్నారు మీరు. శ్రీనివాస్గా చూసుకుంటే మీకు ఇప్పుడు ఎంత వయసు ఉందో దానికి ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. ఎంత బ్యాక్కి వెళ్తే అంతా మార్పు కనపడుతుంది మీకు. అవన్నీ మీ అనుభవాలు. అప్పుడు అక్కడ ఆ సమయంలో ఉన్న అనుభవం అది. అప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరున్నారు. ఆ మీరుగా సాక్షిగా ఉన్న మీలో మార్పు లేదు కానీ మీచే చూడబడే దృశ్యంలో భాగం మారుతూనే ఉంది కదా. ఏ క్షణానికి ఆ క్షణం మారుతూ ఉన్నటువంటి దానిలో మారదాన్ని తెలుసుకోవాలంటే ఎట్లా వీలు పడదు కదా. మారుతూ ఉన్నది శ్రీనివాసుతో పాటు ఉన్నది సకలముని. ఇక్కడ వెతుకుతున్నారు మారణ తత్వాన్ని. ఎందుకు జరుగుతుంది మీకు సమాధానం? ఇక్కడ మారిపోతూ ఉంది కదండి. ఇందాక ప్రశ్న, ఇందాక శ్రీనివాసు వేరు, ఇప్పుడు శ్రీనివాసు వేరు. రాబోయే శ్వాసలో ఉన్న శ్రీనివాస్ వేరు, ఇప్పుడు శ్వాసలో ఉన్న శ్రీనివాస్ వేరు, ఇంతకు ముందు శ్వాసలో ఉన్న శ్రీనివాస్ వేరు. ఏ శ్వాసలో శ్రీనివాస్ ఆ శ్వాసలోనే. ఒక శ్వాసలో ఉన్న శ్రీనివాస్ రెండో శ్వాసలో ఉండడు. మరి శ్రీనివాస్కి సమాధానం దొరుకుతుంది ఏంటండి? ముందు శ్వాసలో శ్రీనివాస్ కంటిన్యూటీ ఉంది కాబట్టి ఈ శ్వాసలో శ్రీనివాస్ బతుకున్నాడండి. శ్వాస వదిలిన తర్వాత మళ్ళా పేల్చకపోతే ఇంకతో క్లోజ్ అయిపోయినట్టే కదా. కాబట్టి ఈ కంటిన్యూటీలో మీకు తెలియడం లేదు. కానీ ఎప్పటికప్పుడే మరణం సంభవిస్తుంది. ఎప్పటికప్పుడే పాతపోతుంది, కొత్తది సృష్టి అవుతుంది, మళ్ళా ఉంటుంది, మళ్ళా పోతుంది, మళ్ళా కొత్తది నూతనంగా వస్తుంది. ఎప్పటికప్పుడే శ్వాస పీలిస్తే కదా మీరు జీవించినట్టు లెక్క. శ్వాస వదిలేస్తే మరణమే కదా. ఆ శ్వాసల కంటిన్యూటీ కదా జీవనం అయింది. ఎక్కడ శ్వాస స్టాప్ అయిపోతే అక్కడ మరణమే కదా ఉంది. మరణంలో ఉన్న శ్రీనివాసుకి సత్యం ఎందుకు అవగతం అవుతుంది? అసలు అవకాశమే లేదు కదా. అవకాశం లేని దాని గురించి మరి అడిగి ప్రయోజనం ఏమి? కాబట్టి శ్రీనివాసు. కానీ ఇక్కడ ఒక ప్రయోజనం ఉంది. ఏమి అంటే మీకు తెలుస్తుంది ఆ విషయము. ఏ శ్వాసలోకి ఆ శ్వాసే ఉంటేనే జీవనం ఉంటుంది. ఏ శ్వాస ఆగిపోతే అక్కడితో మరణము సంభవిస్తుంది. ఇది కంటిన్యూటీ ప్రాసెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా నేను చూస్తున్నాను కదా సాక్షిగా ఉండి. నేను అని ఆ సాక్షి స్వరూపాన్ని గుర్తించి ఆ సాక్షిత్వంగా మీరు ఉంటే ఈ ప్రశ్న ఉదయించదు. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. శ్వాస మీద ధ్యాస ఎందుకంటే మీ మూలమే శ్వాసగా ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఏది మూలంగా ఉందో ఈ సృష్టి రావడానికి అదే శ్వాసగా ఉంది. ఇక్కడ మీకు అందుబాటులో శ్వాసగా ఉంది, మనస్సుగా ఉంది. మీ మనస్సు మూలాన్ని గుర్తించినా, మీకు శ్వాస మూలాన్ని గుర్తించినా అక్కడ ఉంటారు. మీ అసలు మూలం ఇక్కడ లేదు. శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన దాంట్లో ఉండదు. శ్వాస ఉంటే ఉంటాడు శ్రీనివాస, శ్వాస లేకపోతే లేడండి. శ్రీనివాసలో ఎక్కడ దొరుకుతుంది మీకు? శ్వాసను గుర్తిస్తే శ్వాస మూలానికి ఏదైతే ఉండదో అక్కడ ఉంది. అక్కడ ప్రశ్నే లేదు. అక్కడ కేవల తత్వమే ఉంది, కేవల ఉనికే ఉంది.
అవును. ఇక్కడ సమాధానం ఉండదు. ప్రశ్నలో తత్కాలంలో సమాధానము దొరికినట్టు ఉన్నా అది నిజం కాదు. అది ఎప్పటికి దొరకదు, అదైతే వాస్తవం గురుగారు. దొరికినట్టు కల్పించచ్చు, తత్కాలంలో సంతృప్తి పడడమే అది కూడా. ఎప్పటికి జరగదు ఆ విషయం. ప్రశ్నల్లో ఎప్పుడు సమాధానం అనేది సమాధానము దొరకదు, ఉండదు, దొరకదు. అది వాస్తవమే గురుగారు. నేను మీ నోటి నుంచి ఎట్లా ఉంది అని దాన్ని పూర్తిగా తెలుసుకోవాలని నాకు ఎప్పుడు అది వాస్తవం గురుగారు. సంతోషం గురుగారు, చాలా విషయాలు చెప్పారు. మేము ఎప్పుడు వింటుంటాం గురుగారు. చాలా నేను ఫ్రీగా ఉన్నప్పుడు, వ్యవసాయం పని చేస్తున్నప్పుడు నేను సెలవు పెట్టుకొని ఎక్కువ మీ విషయాలు ఎక్కువ వింటుంటాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు వేదాంతాల గురించి నేను ఎన్నో విషయాలు విన్నాము. చిన్నప్పటి నుంచి ఓషోవి, కృష్ణమూర్తివి, ఇంకా వేదాంతపరమైనవి, శంకరాచార్యులవి, అచల గురువులవి ఎన్నో విషయాలు విన్నప్పటికీ ఎంతో సులభతరం చేసినారు గురువు గారు. మీరు ఇంకా మౌనంలో ఉంటారు. మీరు ఆ విషయాన్ని పూర్తి విశదీకరించి చాలా మందికి నిజంగా పట్టుకోగలిగితే ఈ స్వరూపాన్ని పట్టుకునే విధానాన్ని అలా నేర్పించే, అంటే ఆ విధానాన్ని మనకి వేరే పరిభాష లేదు కాబట్టి నేర్పించడము లేదా దాన్ని గుర్తు చేయడం అనే విషయాన్ని వాడాల్సి వస్తుంది. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా చేయగలిగితే చాలా మంది ఎన్లైటెంట్ ఖచ్చితంగా అవుతారు గురుగారు. చేయగలిగితే కాదు, అవును, ఏదో జరుగుతుంది మనకు కూడా తెలియదు ఆ విషయం. లేదు గురుగారు, నిజంగా చాలా విషయాలు చేయగలిగితే కాదు, ఏదో జరుగుతుంది, దాన్ని కూడా మనం చూడటమే సాక్షిగా ఉంది. చాలా సులభంగా చేసినారు. చాలా ఎంత సులభం అంటే సులభం అనేది ఆల్రెడీ అదే చేస్తుందండి. సులభతరం అది ఎందుకంటే అప్డేట్ వెర్షన్ ఎప్పటికప్పుడే సృష్టి అంతా అలాగే ఉంది, ఇది కూడా అలాగే ఉంది, అప్డేట్ వెర్షన్ గా ఉంది వేదాంతం కూడా. అవునవును, దానికే అది జరుగుతుందని చెప్పాలండి. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు, ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే వీటితో పాటు కొంచెం సాధన, అంటే మనకి ఇంక సాధన అని అనకూడదు కానీ మనకి వేరే ఆ భాష లేదు కాబట్టి, అంతకంటే దగ్గర పదం లేదు కాబట్టి సాధన అంటే గిఫ్ట్ ని విడవకుండా ఉండడమే సాధన. ఆ వీడియోలో అది సహజ లక్షణంగా మారుకోవడం సిద్ధిని. ప్రత్యేకించి సాధన అవసరం లేదు, కానీ గిఫ్ట్ ఉంది కదా, మీకు విషయం గుర్తించారు కదా, ఆ గుర్తించిన దాన్ని అంటి పెట్టుకుని ఉండుట విడవకుండా. అది అరమరపులు లేక నిరంతరం దాని మీద ధ్యాస అట్ల స్థితిని నేర్పించేటట్లు చేయగల గురుగారు. అలాగే ఎందుకంటే నేను ఈ విషయాల గురించి ఎక్కువ ప్రస్తావన ఉంది, కానీ ఈ విషయాన్ని ఖచ్చితత్వంలో ఇప్పుడు ప్రతి ఒక్క వేదాంత గురువులు ఏదైనా ఒక రకమైన సాధనని, ఒక విధానాన్ని, ఆ ఒక ఖచ్చితత్వాన్ని ఇలాగా ఈ ఎరుకని ఇట్లా పట్టుకోగలగాలి, ఈ స్వరూపాల్లో ఇలా అనే విషయాన్ని కొంచెం ఒక ఖచ్చితత్వంలో ఉండగలిగితే మనిషి తక్షణమే ఆ క్షణంలోనే కాలం కూడా దానికి పనికిరాదు. అంత సులభంగా దీన్ని స్వరూపంలో నిలబడిపోవచ్చు. అంత అద్భుతంగా ఉండవు మీ మాటలు. హలో, అలాగే సంతోషం. గురుగారు సరే, నాయన దగ్గరికి పోవాలంటే ఎట్లా? అలాగే మీరు